ఛానల్లోకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 18వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 3:20 తర్వాత ఒక పెద్ద వార్త మీరు వింటారు। అయితే ఎటువంటి వార్తను మీరు వింటారు, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు। శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। ఫోన్ నంబర్ 9043637512 కనిపిస్తున్నాయి। అలాగే తులారాశివారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చెయ్యవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి। చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు। బంధాలకి, అనుబంధాలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు। అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వీరు ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టారు। ప్రజాకర్షణ స్వభావం ఈ యొక్క తులారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది। ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో ఖచ్చితంగా రాణిస్తారు। ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు। ఆర్థిక క్రమశిక్షణతో వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఆస్తులను నిలబెట్టడానికి, వాటిని అభివృద్ధి పరచడానికి కూడా ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు। అలాగే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు। పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ తులారాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టని పట్టుదల కూడా ఈ యొక్క తులారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది। అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం ఏప్రిల్ 18వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి చూస్తే కనుక మధ్యాహ్నం 3:20 తర్వాత ఒక పెద్ద వార్తనైతే మీరు వినబోతున్నారు। ఆ వార్త కూడా శుభవార్త। అంటే మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, కెరియర్ కి సంబంధించింది కావచ్చు, లేదా మీ కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు। ఒక పెద్ద గుడ్ న్యూస్ నైతే ఈ రోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు। ఉదాహరణకి కెరియర్ పరంగా మీకు ఏదైనా అవకాశం రావటం, దాని గురించి ఒక న్యూస్ ని మీరు వినటం, లేదా వ్యాపారాన్ని ప్రారంభించాలని లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే లోన్ శాంక్షన్ అవ్వటం, లేదా మీ కుటుంబ సభ్యులకి ఎవరికో ఒకరికి ఏదైనా మంచి ఆఫర్ రావటం కానీ, వివాహం కుదరటం కానీ, ఇలా ఏదో ఒకటి కెరియర్ కి సంబంధించింది కానీ, కుటుంబ జీవితానికి సంబంధించింది కానీ, మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కానీ ఒక పెద్ద శుభవార్తనైతే ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఈ యొక్క 2025వ సంవత్సరం ఏప్రిల్ 18వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 3:20 తర్వాత వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే కనుక చాలా కాలం నుండి ఎవరితో అయితే మీరు మాట్లాడకుండా బాధపడుతున్నారో, అంటే వారితో మాట్లాడాలని ఉన్నా కానీ పరిస్థితులు అనుకూలించడం లేదు, కొన్ని అనివార్య కారణాల వల్ల వారితో మాట్లాడని పరిస్థితి మీకు ఏర్పడింది। అటువంటి వ్యక్తితో మీరు మాట్లాడాలి అనుకుంటున్నారు కానీ మీరు మాట్లాడలేకపోతున్నారు, పరిస్థితులు అనుకూలించడం లేదు। అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పలకరిస్తారు, మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు। ఇది మీకు చాలా ఆత్మ సంతృప్తిని, ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశమనే చెప్పుకోవాలి। అలాగే తులారాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి ఎవరినైనా కలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే కనుక, అంటే చిన్ననాటి మిత్రులు కావచ్చు, లేదా ఒకప్పుడు మీకు అత్యంత సన్నిహితంగా ఉండి కొన్ని కారణాల వల్ల విడిపోయినటువంటి వ్యక్తులు కావచ్చు, మీరు చదువుకునే రోజుల్లో మీకు ప్రాణమిత్రులుగా ఉండొచ్చు, ఇలా ఎవరైనా సరే వారితో కలిసి మీరు చాలా రోజులు చాలా హ్యాపీగా ప్రయాణం చేశారు, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారితో కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది। అటువంటి వ్యక్తులను కలుసుకోవటానికి చాలా రోజులుగా మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే అనుకోకుండా వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ మీకు తెలిసే అవకాశాలు ఉన్నాయి, లేదా అనుకోకుండా వారు మీ ముందుకు వచ్చే
అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే అనుకోకుండా వారు మీకు తారసపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ రూపంలో ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే అన్నోన్ నంబర్ కావచ్చు, ఒక వ్యక్తి మీ యొక్క లైఫ్ లోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తితో పరిచయం అనేది దీర్ఘకాలం పాటు మీ యొక్క జీవితంలో ఉండబోతుంది. అంటే కొంతమందితో పరిచయం అనేది చాలా కొద్ది రోజుల్లోనే సమస్య పోతుంది. కానీ కొంతమందితో పరిచయం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. అయితే మీ యొక్క లైఫ్ లోకి ఈ రోజు ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చేటటువంటి వ్యక్తితో మీకు పరిచయం కాస్త స్నేహంగా మారి దీర్ఘకాలం పాటు ఒక బంధంగా మారే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే అది స్నేహ బంధం కావచ్చు, బంధుత్వం కావచ్చు, ఇలా ఏదైనా సరే. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. దూర ప్రయాణాలు చేసేవారు తోటి ప్రయాణికుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ప్రయాణం చేసేవారు, ట్రైన్లలో ప్రయాణం చేసేవారు, అపరిచిత వ్యక్తులు మీకేదైనా తినడానికి ఆహార పదార్థాలు ఇచ్చినప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే మీరు వాష్రూమ్కి వెళ్లే సమయంలో కూడా ఒంటరిగా వెళ్ళకండి. మీకు ప్రమాదాలను కొని తెచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అప్రమత్తత అనేది చాలా ముఖ్యం. అలాగని మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. ఆ పరమశివుని మనసులో ధ్యానించుకోండి. ఖచ్చితంగా మీకు పొంచి ఉన్నటువంటి ఆ ప్రమాదం నుండి ఆ పరమశివుడు మిమ్మల్ని కాపాడతాడు. ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే నూతనంగా వస్త్రాలు కాని, ఆభరణాలు కాని, లేదా ఏదైనా వాహనాలు కాని కొనుగోలు చేయాలని ఈ మధ్య కాలంలో అనుకుంటున్నారు, కానీ పరిస్థితులు అనుకూలించడం లేదు, మీరు పోస్ట్ పోన్ చేస్తూ వెళ్తున్నారు, అంటే వాయిదా వేస్తూ వెళ్తున్నారు, అటువంటి వ్యక్తులు ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఏదైతే కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో, బంగారు ఆభరణాలు కావచ్చు, లేదా వెండి ఆభరణాలు కావచ్చు, వాహనాలు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, వాటిని ఈ రోజు కొనుగోలు చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఏదైనా గృహాన్ని కొనుగోలు చేయాలని, లేదా ఏదైనా ప్రాపర్టీని కొనుగోలు చేయాలని మీ దగ్గర కొంత బడ్జెట్ అయితే ఉంది. ఇక బడ్జెట్లో మీకు నచ్చే విధంగా ఏదైనా ప్రాపర్టీ దొరుకుతుందా, ఏదైనా కట్టిన గృహం దొరుకుతుందా అని మీరు ఎదురు చూస్తున్నట్లయితే అనుకోకుండా మధ్యవర్తుల ద్వారా ఒక అడ్రస్ అయితే మీకు దొరకబోతుంది. ఖచ్చితంగా ఒక గృహం కానీ లేదా ఏదైనా ప్రాపర్టీ కానీ మీకు లభించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు గడవబోతోంది. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారస్తులకి సాధారణమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితంలో ఒక మైలురాయిని మీరు అధిగమించడానికి ఈ రోజు ఒక ముందడుగు అయితే మీరు వేయబోతున్నారు. అంటే విజయ పథం వైపు ముందు అడుగు వేస్తారు. అలాగే ఒక డెసిషన్ కూడా మీరు తీసుకోబోతున్నారు. మీరు విజయం వైపు దూసుకుని వెళ్లడానికి మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయం మీకు బాగా ఉపయోగపడుతుంది. భాగస్వాములతో ఇదివరకు ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకుని మీ యొక్క వ్యాపారాన్ని మీరు అభివృద్ధి పథంలో తీసుకుని వెళ్తారు. భాగస్వాములతో చర్చించి నూతన వ్యాపారాలు కూడా మొదలు పెడతారు. జీవిత భాగస్వామి వల్ల కూడా ఈ రోజు మీకు కలిసి వస్తుందని చెప్పుకోవాలి. తనిచ్చే సలహా మీ యొక్క జీవితంలో చాలా అత్యద్భుతమైన ఫలితాలనైతే మీకు అందిస్తుంది. అలాగే తులారాశివారు ఎవరైతే విదేశాలకు వెళ్లడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ ని అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం విద్యార్థులు ఎవరైతే పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో సమయం మీకు అనుకూలంగా ఉంది. మీరు ఆశించిన ఫలితాలను, మెరుగైన ఫలితాలను పొందుకుంటారు. ఎటువంటి ఫలితాలు వచ్చినా సరే నిరాశ చెందాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీరు భగవంతుడిపై భారం వేయండి, కష్టపడి చదవండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. ఏ నోటిఫికేషన్ల కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ నైతే ఈ రోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఈ విధంగా ఈ యొక్క 2025వ సంవత్సరం ఏప్రిల్ 18వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 3:20 తర్వాత మాత్రం ఒక పెద్ద గుడ్ న్యూస్ ని, అంటే మీ యొక్క కెరియర్ కి సంబంధించింది కావచ్చు, వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు, ఒక పెద్ద శుభవార్తనైతే మీరు వినబోతున్నారు. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. మీ శక్తి కొలది దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.